ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్ను కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఇవాళ ఆస్ట్రోన్యూమరాలజీలో 9వ నెంబర్ జాతకుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే 9వ నెంబర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వారి మాట తీరు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, అదేవిధంగా వారు ఏ రంగాల్లో ఉంటే చాలా చక్కగా రాణించడం జరుగుతుంది. బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ పరంగా తీసుకుంటే, పర్టికులర్గా బర్త్ నెంబర్ పరంగా తీసుకుంటే వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమవుతాయి, అదేవిధంగా ఈ నెంబర్లో పుట్టినవారు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 9వ నెంబర్లో ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే ఎనర్జీ. మంచి అంటే వారికి ఒక 60 ఏళ్ళు వచ్చిన ఒక 25-30 ఏళ్ళ మనిషిలా ఉండడం జరుగుతుంది, యంగ్స్టర్స్గా ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా కూల్గా ఉండడము, లేనట్లయితే చాలా కామ్గా ఉండడము, సున్నితంగా ఉండడం వాళ్ళకి తెలియదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. నాకు ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు. వాళ్ళు నిలబడ్డం పోస్టర్ దగ్గర నుంచి అంటే ఒక 60-70 ఏళ్ళు వచ్చిన నిటారుగా నిలబడేటువంటి లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా, కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా నాంచడం వీళ్ళకి తెలియదు. 1, 2, 3 మూడే ముక్కల్లో మొత్తం చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మిషనరీస్, పోలీస్ డిపార్ట్మెంట్, అధికార సంబంధించిన లీడర్స్ అంటే ఏంటి, ఈ రంగాల్లోకి ఎంటర్ అవ్వడం ఎక్కువగా అధికంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఉద్యమాలు చేయగలరు వీళ్ళు. ఏదైనా సరే ఒక లీడర్షిప్ మెయింటైన్ చేయడంలో వీళ్ళ తర్వాతే 9వ నెంబర్ తర్వాతే. అదేవిధంగా కనుక తీసుకున్నట్లయితే మీకు 9వ నెంబర్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ ల్యాండ్ ఎక్కడ ఎప్పుడు ఎలా మారుతుంది అని చెప్పడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అలాగే ఎటువంటి మిషన్ని ఎలాగ మనం చేస్తే అది మంచి పనికి వస్తుంది, మిషనరీస్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది దాన్ని ఎలాగ క్లియర్ చేయాలి, ఎవరితో గొడవ పెట్టుకొని మనం అంటే వీళ్ళు గొడవ పెట్టుకొని స్ట్రాంగ్గా ఉంటూ వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి సున్నితంగానో నార్మల్గానో మాట్లాడడం అనేటువంటిది వీళ్ళకి రాదు. వీళ్ళ లైఫ్లో పెద్దగా జరగవు. ఇటువంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి. అంటే ఎక్కడో ఒక కోటిలో ఒకరికి జరుగుతూ ఉంటుంది. అలా సున్నితంగా ఉన్నారంటే అది చాలా రేర్ కేసెస్ అనమాట. అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ లైఫ్లో అలా జరుగుతుంది అంటే మార్స్ ఎక్కడో కేతుతోనో, లేనట్లయితే జల సంబంధించిన తత్వాలు కలిగో, లేనట్లయితే అధిక శుభగ్రహాలతో సంబంధమో కలిగి ఉండుండొచ్చు. బట్ నార్మల్గా అలా జరగదు. 90% కేసెస్లో అలా జరగదు. 90 కాదు 99% కేసెస్లో అలా జరగదు. ఖచ్చితంగా వీరికి సూటిగా ఉండేటువంటివే ఉంటాయి, సూటిగా వెళ్ళేటువంటిదే ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్స్, మిషనరీస్, వాళ్ళు ఒకవేళ మార్కెటింగ్ రిలేటెడ్ వాటిలో ఉంటే వీళ్ళు ఎలక్ట్రికల్, కరెంట్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్, మిషనరీ రిలేటెడ్ రంగాల్లో ఉంటే చాలా చక్కగా రాణించడం జరుగుతుంది వీరికి. అలాగే సిబ్లింగ్స్తో ఎప్పుడు అటాచ్ ఉండడము అంటే ఇంచుమించుగా మీరు మీ సిబ్లింగ్లు ఇంచుమించుగా రూపురేఖలుగా తీసుకున్నట్లయితే ఒకరాగే ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క 9 నెంబర్ వాళ్ళు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగంలోని, మిషనరీ రంగంలో బాగా రాణించడం జరుగుతుంది, సందేహం లేదు. ఇక ఈ 9 నెంబర్ వారికి ఏ నెంబర్స్ ఫ్రెండ్లీ నెంబర్స్ అవుతాయి అని చెప్పి తీసుకున్నట్లయితే 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్, 9 నెంబరు, 7 నెంబరు, 6 నెంబరు ఫ్రెండ్లీ నెంబర్స్. ఇబ్బంది ఇచ్చేటువంటి నెంబర్స్ ఏమిటి అంటే వీరికి 4, 8, 5. 4, 8, 5 అనేటువంటివి ఇబ్బంది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని, బుధ వారాలు ప్రత్యేకంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, ఏదైనా ముఖ్య విషయాలు ప్రారంభించేటప్పుడు కావచ్చు, ముఖ్య విషయాలు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ 9 నెంబర్ వారికి ఏంటంటే విద్యా సంబంధించిన విషయంలో కూడా టెక్నికల్ వాటిల్లో ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వీరికి బ్లూ, గ్రీన్, సిమెంట్ కలర్ వస్త్రాలకు సంబంధించినటువంటివి ధరించకపోవడం కానీ, సంబంధంగా కలర్స్ ఇంక వేరే ఏదైనా కార్ కలర్స్ కావచ్చు, వీటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ఓన్లీ బర్త్ నెంబర్ వరకు, ఓన్లీ 30-35 ఇయర్స్ వరకు ఈ ప్రభావం ఉంటుంది. డెస్టినీ నెంబర్ ఎప్పుడైతే మనకి వేరేగా ఉంటుందో, దీనికి ఫ్రెండ్లీ నెంబర్ లేనట్లయితే వ్యతిరేక నెంబర్ ఉంటుందో, అక్కడ మీకు మార్పు అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఈ ప్రభావం అనేటువంటిది పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే
ఈ నెంబర్ వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్లోనే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ వీళ్ళు. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక్కోసారి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే, కానీ అర్థం కనుక చేసుకోనట్లయితే ఇబ్బంది వస్తుంది. మరి ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఏ దేవతార్చన చేసుకుంటే వీరికి ఆ యొక్క ఇబ్బంది కలగకుండా ఉంటుంది. స్కందుడు అంటే కుమారస్వామి యొక్క ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు కనుక విన్నట్లయితే మీ శక్తికి యుక్తి తోడవుతుంది, తెలివిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఎనర్జీస్ మీలో అనవసరంగా మీ తొందరపాటు వల్ల కావచ్చు, మీ స్ట్రైట్ ఫార్వర్డ్ వల్ల కావచ్చు, ఇబ్బందులు కలగకుండా ఉండడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.